ప్రభూ, తల్లి కొరకు పలవరించే లేగదూడ అంబా అన్న ధ్వనిలో మీకు దాని ఆంతర్యం అర్థం అవలేదా? సత్యమేననిపించింది వింటున్న సామ్రాట్టుకు. అలాగే కొక్కరోక్కు అంటున్న కోడికూతలో సర్వజగతి మేల్కాంచవలసిన సమయం సూచించబడ్డం లేదా? నిజమేననిపించింది సేనియ బింబిసారునికి. అంతేకాదు, నీ గోటిలోని మైనా నీవన్న ప్రతి మాటను వైనంగా వినిపించడం లేదా? మగధరాజు తల ఊపాడు. నీ పెంపుడు పావురం నీ వార్తలు ఎంత దూరానికో అందిస్తుంది కాదా? మహారాజు అంగీకారం తెలిపాడు. చిలుక మాట్లాడుతున్నది. పెంపుడు శునకం విశ్వాసంతో నిత్యం కాపలా కాస్తుంది. ఆ పలుకులను భూపతి విశ్వసించాడు. ఆ ములుకులకు భూసురుడు కోపంగా నిశ్వసించాడు. అన్నాడు ఆవేశం ఆపలేక, ఉక్రోషం పట్టలేక. సర్వాబద్ధం, పశువులకు భాష నేర్పుతున్న ప్రబుద్ధుడు చెప్పుకుపోతున్నాడు గౌతమ బుద్ధుడు. అది అసత్యమే అయితే, అవి మాట్లాడలేని జంతువులే అయితే ఎందుకు వాటి మూతులు బిగించడం? ఆ బంధనాలు సడలించండి. వాటి రోదన మహారాజును విననివ్వండి. ఆ మహనీయునికి తమ ఆవేదన తెలుపుకోనియండి. చక్రవర్తి, ఒక్కసారి వాటి కన్నులకేసి చూడండి. ఆ కన్నులు తెలిపే మూగ భాషను వినండి. ఆ మాటలు వింటున్న మహారాజు కరిగిపోయాడు. తడి కన్నులెత్తి ఆ జీవుల వైపు చూశాడు. తడియారని కన్నులతో తన వైపే చూస్తున్నాయి ఆ జీవులు అన్నీ. కన్నులు తుడుచుకుని ఎదురుగా ఉన్న వ్యక్తికేసి చూశాడు మహారాజు. సమున్నత దేహుడు, సుందరాకారుడు, మందస్మిత వదనుడు, తన పాలిట భగవానుడు, సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. సర్వ ప్రజలు చూస్తుండగా ఆయన పాదాలకు ప్రణమిల్లాడు బింబిసారుడు. మగధరేడు కళ్ళెర్ర చేశాడు, పళ్ళు కొరికాడు పురోహితుడు. ఊరువనంలో బుద్ధుని ప్రసంగం విన్న వేలాది మంది ఆయన శిష్యగణంలో చేరిపోయారు. అప్పటికే ఆయన అద్భుత ప్రవచనాలు దేశం నలుమూలలా అందర్నీ ఆకర్షించసాగాయి. అనేక బౌద్ధ మతావలంబులు అయ్యారు. ఆడ మగ అనేకులు బౌద్ధ పరివ్రాజకులయ్యారు. కులం విడిచి, మతం వదిలి, ఆస్తులు అంతస్తులు వీడి ఆయన శిష్యగణంలో చేరిపోయారు. క్షపణుకులుగా మారిపోయారు. ఈ పరిణామంలో విప్ర పురోహిత వర్గానికి తీవ్ర అసంతృప్తి కలుగచేసింది. జంతుబలిని, యజ్ఞయాగాదులను నిరసిస్తున్న బుద్ధుని బోధనలను వారిలో అసహనాన్ని రేకెత్తించాయి. బుద్ధుని హేతువాదం, భగవంతుడే లేడని ప్రజలు నమ్మడం తమ ఉనికికే ముప్పు వాటిల్లేటట్లు చేసింది. ప్రజల మూఢనమ్మకాలను పదిలంగా కాపాడుతూ ఇన్నాళ్ళు మనుగడ సాగించిన వారికి ఈనాడు అసలు బ్రతికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. మంత్రవాంగ్మయంతో, తంత్రశాస్త్రాలతో ఇన్నాళ్లుగా జనసామాన్యంపై పెత్తనం చేస్తున్న వీరిని, గౌతముని ధర్మ బోధనలతో ప్రభావితులవుతున్న ప్రజలు మునుపుటిలా గౌరవించడం మానివేశారు. దానితో గంగ వెర్రులెత్తిన విప్రవర్గం బోధిసత్వునిపై వ్యతిరేక ప్రచారం లేవనెత్తారు. తమ విష ప్రచారంతో బుద్ధుని ఎంతగా దుయ్యబట్టినా అట్టే కాలం వారి మాటలు ప్రజలు నమ్మలేదు. తన శాంతి సూక్తులతో సామాన్య జనాన్ని సైతం ఆకర్షిస్తున్న బుద్ధునిపై వారికి ఆగ్రహం తీవ్రమవుతున్నది. రోజు రోజుకు బౌద్ధంపై పెరుగుతున్న ప్రజల మోజు, బుద్ధునిపై ప్రబలుతున్న ఆసక్తి, ఆయన పట్ల చూపుతున్న ఆదరణ వీరికి ఇబ్బందికరంగా పరిణమించింది. తమ వర్గాన్ని సంఘటితపరిచారు. బుద్ధుని బోధనలకు విపరీత భాష్యం చెప్పసాగారు. తానే భగవంతునిగా నమ్మింప చూస్తున్నాడని, అమాయక ప్రజల్ని మోసగిస్తున్నాడని పుకార్లు పుట్టించారు. సశాస్త్రీయమైన వైదిక కర్మకాండను దూషిస్తున్నాడని, తననే దైవంగా కొలవమంటున్నాడని, తననే నమ్మి తరించమంటున్నాడని, వ్యక్తి ఆరాధనకు పురుగొల్పుతున్నాడని ప్రచారం చేయసాగారు. అనుచానంగా వస్తున్న హర్ష సంస్కృతికి భిన్నంగా బౌద్ధమతాన్ని స్థాపించి భగవంతుని అస్తిత్వానికే ముప్పు తెస్తున్నాడని అనడం మొదలుపెట్టారు. వీరి ప్రచారం అంతగా పట్టించుకోలేదు ప్రజలు. బోధిసత్వుని మహోన్నత సూక్తులు ఎంతమందికో మానసిక స్థాస్త్యాన్ని కలిగించాయి. మరి రోజు రోజుకు ఆయన బోధనలపై మోజు పెరుగుతూ ఉన్నది. ప్రజల్లో నమ్మకం కలుగుతూ ఉన్నది. ఆసక్తి ప్రబలుతూ ఉన్నది. అనురక్తి ప్రజ్వలిస్తున్నది. ఎన్ని అభాండాలు వేసినా, ఎంతగా బుద్ధునిపై అసత్య ప్రచారాలు చేసినా
ఆయనను అల్పునిగా చిత్రింపచూసిన ఆ మహోన్నతుని మానవత్వం ముందు వీరి ప్రచారం ఎందుకు కొరకాకుండా పోయింది? ఏ అద్భుత శక్తి గౌతముని మహాత్ముల స్థాయిలో నిలిపింది? ఏ మహేంద్ర జాలంతో కొలది కాలంలోని ప్రజాహృదయాలపై సుస్థిర పీఠం వేసుకున్నాడు? ఇవి వారికి అంతుబట్టని ప్రశ్నలయ్యాయి. ఇంతకాలంగా ఏ మతము ఇంతటి ప్రాచుర్యం పొందలేదు, ఏ వేదాంతి ఇంతటి ప్రజాభిమానం సాధించలేదు, ఏ ప్రవక్త ఇంతటి ఆదరణకు నోచుకోలేదు. ఈతని విజయ కారణమేమిటి? ఇది వారికి సమాధానం దొరకని సమస్యగా మారిపోయింది.